హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు రవ్వ ఇడ్లీ చేస్తున్నాను. హెల్దీ అండ్ ఫుడ్. అది క్యారెట్ వెజిటేబుల్తో చేసిన ఇడ్లీ. ఇది సూజీ, పెరుగు మిక్స్ చేయాలి. అది బాగా కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేస్తాను. 1 కప్పు వాటర్ పడుతుంది దీనికి, ఇడ్లీకి. అలా కలిపేసి కొంచెం అరగంట సేపు ఉంచాలి మూత పెట్టి. ఆ తర్వాత క్యారెట్ తరిగింది, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ ఒకటి కట్ చేసింది సన్నంగా, ఇవన్నీ ఇందులో రవ్వలో కలపాలి. బాగా కలిపేసి ఒక అరగంట సేపు ఉంచాలి. ఉన్ని వాటర్ కూడా అందులోనే వేసేస్తున్నాను. 1 కప్పు వాటర్ ఇందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి బాగా మిక్స్ చేశాక అరగంట సేపు ఉంచాలి. అది ఉంచాక కొంచెం బాగా నానుతుంది. అప్పుడు సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ. ఇది సూజీ, పెరుగు, వెజిటేబుల్ ఉంటే చాలు. హెల్తీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరికాయ చట్నీ చూపిస్తున్నాను మీకు సింపుల్గా. ఉల్లిపాయ, కొబ్బరికాయ, కారం, సరిపోయినంత సాల్ట్, కారం 1/2 స్పూను. ఇది మిక్సీ పెట్టేసి తాలింపు పెట్టేస్తే చట్నీ రెడీ అయిపోతుంది. ఇది చట్నీ పప్పు అక్కర్లేదు, సింపుల్గా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ కొబ్బరికాయతో తాలింపు మీద వేసేసుకుంటే రెడీ అయిపోద్ది చట్నీ. తాలింపుకి కలయి పెట్టాను. ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, కరివేపాకు, చట్నీకి తాలింపుకి ఇది ఇప్పుడు ఇందులో వేస్తాం. చట్నీలో వేసాక ఇది రెడీ అయిపోయింది. ఇడ్లీకి చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు సింపుల్గా. ఇది ఇడ్లీకి ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, రవ్వ ఇడ్లీ కలిపేసి ఉంచాను కదా, అందులో ఈ తాలింపు కలిపితే ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ ఇడ్లీలోని ఈ తాలింపు కలుపుతాను. కలిపేసి ఇడ్లీ ప్లేట్లోని స్టీమ్ చేసుకుంటే బాగా వస్తుంది ఇడ్లీ. మీకు మినపప్పు, బియ్యం నానబెట్టి అవి ఏం పని లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోద్ది. ఇనోవా కలిపే ముందు వేయాలి ఇందులో, సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ. ఈ రెడీమేడ్ ఇడ్లీ కదా అప్పటికప్పుడు ఉండింది. ఇది ఇనోవా కలిపితే సాఫ్ట్గా వస్తుంది రవ్వ పెరుగుతోని. ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ పెట్టేశాక ఇప్పుడు అందులో వేస్తున్నాను. అందులో వేసాక ఇడ్లీ స్టీమ్ చేసుకోవడమే. స్టీమ్ చేసాక బాగా వస్తుంది ఇడ్లీ టేస్ట్గా వెజిటేబుల్తోని. అందరూ ట్రై చేయండి. ఇది రెడీ అయిపోయింది ఇడ్లీ. ఇప్పుడు సూపర్ టేస్ట్ ఇడ్లీ, వెజిటేబుల్ ఇడ్లీ. అందరూ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఎలాగుందో చెప్పండి. చట్నీ కూడా ట్రై చేయండి. చట్నీ పప్పు లేకుంటే మీకు సింపుల్గా ఉంటుంది ఇది. థ్యాంక్ యూ.